ఒక చిన్న ట్రిక్ తెలుసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 743 into 743, 739 into 739. సో ఇలా నంబర్స్ అనేవి రిపీట్ అవుతుంది చూడండి. 743 ఓకేనా, 739 ఇలా రిపీట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ని ఏ అని కన్సిడర్ చేయండి, అలానే సెకండ్ నెంబర్ని బి అని కన్సిడర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏ వేరియబుల్స్లో మార్చుకున్నాం, ఏ అండ్ బి వేరియబుల్స్లో ఈ పెద్ద నెంబర్స్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్ divided by a into a cube minus b into b is b cube. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే న్యూమరేటర్ ఏమో ఈ ఫార్మాట్లో ఉంది, డినామినేటర్లోనేమో ఈ ఫార్మాట్ ఉంది. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా మీకు తెలుసు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ గుర్తుందా, ఆల్జిబ్రాయిక్ బేసిక్ ఆల్జిబ్రాలో ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఒక్కసారి చూడండి ఈ ఫార్ములా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తు తెచ్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, దాని ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే మనం నేర్చుకున్నాం కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే న్యూమరేటర్ని డినామినేటర్లో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏం మిగిలిద్ది అంటే 1/a మైనస్ బి మిగిలింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. 1/a అంటే మనం ఏమనుకున్నాం 743, బి అంటే ఏమనుకున్నాం 739. 743లో నుంచి 739 తీసేయండి, ఇంకేం మిగిలిద్ది 4గా. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి 1/4. సో మీరు ఎగ్జామ్స్లో 743 into 743 అలా వేసి అసలు కష్టపడబాకండి. మీకు ఇలా రిపీట్ అయినప్పుడు మీరు సింపుల్గా ఈ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేసుకొని చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా సార్లు అడుగుతున్నారు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ట్రిక్ అర్థమైంది కదా, సేమ్ ఇదే విధంగా మీరు ఈ క్వశ్చన్ని ట్రై చేసి ఆన్సర్ కమెంట్ చేసేయాలి. ఇదే విధంగా ఈ క్వశ్చన్ని ట్రై చేసి ఆన్సర్ చూసి పెట్టేం చూద్దాం.